హాయ్ ఫ్రెండ్స్, చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ తంగలాన్ డిఫరెంట్ కాన్సెప్ట్తో భారీ బడ్జెట్తో హిస్టారికల్ బ్యాక్డ్రాప్ మూవీగా ఈ చిత్రాన్ని పా రంజిత్ సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూవీలో విక్రమ్ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సినిమా మొత్తం అతని క్యారెక్టర్కి ఎలాంటి డైలాగ్స్ ఉండవట. అలాగే అతని ఆహార్యం ఆదిమ ట్రైబల్ కమ్యూనిటీకి చెందినవాడిగా ఉంది. ఈ లుక్స్ అయితే చియాన్ విక్రమ్ అభిమానులకి కనెక్ట్ అయింది. విభిన్నమైన క్యారెక్టర్స్ చేయడం విక్రమ్కి అలవాటు. అతని కెరియర్లో ఖచ్చితంగా తంగలాన్ ఓ మంచి సినిమా అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 26న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ డేట్ నుంచి ఏప్రిల్కి వాయిదా పడింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమాపై కూడా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. కోలర్ గోల్డ్ మైనింగ్స్లో రియల్గా జరిగిన సంఘటనల స్ఫూర్తితో పా రంజిత్ తంగలాన్ స్టోరీ చెబుతున్నారు. దీంతో సినిమా పైన హైప్ క్రియేట్ అయింది. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో రాబోయే ఈ మూవీ విక్రమ్కి మంచి మార్కెట్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. కానీ ఏప్రిల్లో కూడా ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చే అవకాశం లేదట. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తంగలాన్ రిలీజ్ ఉంటుందని నిర్మాత కన్ఫర్మ్ చేశారు. దీంతో వేసవి రేసు నుంచి 2-3 నెలలు తంగలాన్ వెనక్కి వెళ్ళినట్లే కనిపిస్తుంది. అయితే ఈ ఆలస్యం ఎందుకనేది తెలియని విషయంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ పర్ఫెక్షన్ కోసమే ఆలస్యం అవుతున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది. తంగలాన్ ఏప్రిల్ రేస్ నుంచి తప్పుకుంటే ఆ డేట్స్ని కోలీవుడ్ వేరే సినిమా ఏమైనా ఉపయోగించుకుంటుందా అనేది చూడాలి. ఇక ఈ మూవీని నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. పా రంజిత్ కూడా చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ చేస్తున్నారు. కబాలీ కాల తరహాలో కాకుండా పీరియాడిక్ జోనర్లోకి వెళ్ళి నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో చరిత్ర ఆధారంగా ఈ కథని చెబుతున్నారు. పా రంజిత్ కథలలో ఎక్కువగా బలహీన వర్గాల పోరాటం కనిపిస్తుంది. ఇందులో కూడా అలాగే అంతరించిపోయిన తంగలాన్ అనే ఆటవిక తెగకి చెందిన కథని చూపించబోతున్నాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.